హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం వినబోతున్నాం సూపర్ హారర్ స్టోరీ. సాయి పవన్ విలవర్తి గారు రచించిన ఇది ఈ భైరవుడి కథ. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే, క్షుద్ర పూజలు చేసేవాళ్ళని పట్టుకోవాలని ఊరి ప్రజలందరూ ప్రతిరోజు రాత్రి కొంతమంది లెక్క చొప్పున ఆ ఊరికి వంతుల వారిగా కాపలా కాద్దామని అనుకుంటారు. ఆ రోజు భైరవుడు అలాగే ప్రెసిడెంట్ గారి కొడుకు మరికొంతమంది కలిసి కాపలా కాసే రోజు వస్తుంది. వాళ్లకి క్షుద్ర పూజలు చేసే వ్యక్తి కనపడతాడు. అతన్ని వెంబడిస్తారు, కాని అతను తప్పించుకుంటాడు. ఇంతలో ప్రెసిడెంట్ గారి కొడుకు ఊరి వాళ్లందరినూ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచి, అలా క్షుద్ర పూజలు చేసేది ఎవరో కాదు, భైరవుడే అని చెప్పి అందరి ముందు చెప్తాడు. అనుకోని ఆ సంఘటనకి భైరవుడు చాలా విచిత్రపోతాడు. ఎంత చెప్పినా, తను కాదని ఎంత చెప్పినా ఎవరూ వినరు. మొదట ఎవరూ నమ్మకపోయేసరికి, అంటే భైరవుడు చాలా మంచోడు, అలాంటి పనులు చెయ్యడు అని చెప్పి ప్రెసిడెంట్ గారితో సహా ప్రతి ఒక్కరూ అంటారు. కాని ప్రెసిడెంట్ గారి కొడుకు తన మొబైల్లో భైరవుడు క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా, అతని ఇంటి దగ్గర ఉన్న క్షుద్ర పూజలు చేసే వస్తువులు ఇవన్నీ చూపించి వాళ్లకి అది నిజమని నిరూపిస్తాడు. అలా నిరూపణ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ గారితో సహా ఊరి ప్రజలందరూ కూడా భైరవుడే అలా క్షుద్ర పూజలు చేస్తున్నాడని నమ్ముతారు. నమ్మిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి భైరవుణ్ణి శిక్షించాలని తీర్మానం చేస్తాడు ప్రెసిడెంట్ గారు. ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్లో చూసేద్దాం. స్టోరీ పూర్తిగా వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే తప్పకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్. ఇది ఈ భైరవుడి కథ. ఆ ఊరిలోని వారందరూ భైరవుడికి రోజుకొకరు చొప్పున ఎన్ని కుటుంబాలైతే ఇబ్బంది పడ్డాయో ఆ కుటుంబంలోని వాళ్ళు ప్రతి కుటుంబం నుండి ఒకరు శిక్ష విధించాలి అని అనటంతో ఇదే విషయం ఆ ఊరు మొత్తం దండోరా వేయించారు ప్రెసిడెంట్ గారు. భైరవుణ్ణి మఠం వేసినట్టుగా కూర్చోబెట్టి కాళ్ళు చేతులు వెనక్కి పెట్టి ఒక పెద్ద కర్రకు తలకిందులుగా వేలాడదీసి తన మాటలు ఎవరికీ వినిపించకుండా నోట్లో బట్టను కుక్కేసి దానిపైన ఇంకొక క్లాత్తో గట్టిగా కట్టేస్తారు. ఆ కర్రని ఊరు మొత్తం కనిపించేలాగా ఊరు మొదట్లో ఉన్న శ్మశానం దగ్గర ఉంచారు. భైరవుడు తప్పించుకోకుండా కాపలాగా కుర్రాళ్లను పెట్టి ఆ రాత్రికి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారు. తెల్లవారుజాము నుండి తనకి శిక్షలు వేయటం మొదలుపెట్టారు ఆ ఊరి జనం అంతా కలిసి. ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ఒక్కో శిక్షని అమలు చేస్తారు. మొదటి రోజు 500 కొరడా దెబ్బలు, అది కూడా ముళ్ల కర్రతో గట్టిగా కొడతారు. రెండో రోజు అరికాళ్ళు చేతుల్లో మేకులు గట్టిగా దింపేస్తారు. ఆ బాధనంతా భరిస్తూ ఉంటాడు భైరవుడు. కనీసం అరుపులు బయటకు వినిపించకుండా అతని నోట్లో గుడ్డలన్నీ కుక్కేస్తారు. మూడవ రోజు తన కాళ్లకు చేతులకి ఉన్న గోర్లు పీకి కారం వేస్తారు. నాలుగవ రోజు ఊళ్ళో ఉన్న మగవాళ్లందరూ తన మీద మూత్రాభిషేకం చేశారు. 5వ రోజు చెవులకి అలాగే మోకాలు మోచేతుల వద్ద ఇనుప కడ్డీలు గుచ్చి వాటికి తూకం రాళ్లు వేళ్లాడదీస్తారు. 6వ రోజు తనని ఒక అమ్మాయిలాగా రెడీ చేసి ఊరు మొత్తం ఊరేగిస్తూ అందరితో చెప్పు దెబ్బలు కొట్టిస్తారు. ఇక 7వ రోజు తల నుండి కింది వరకు, అంటే కాళ్ల వరకు ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ బ్లేడ్తో డైరెక్ట్గా గట్టిగా గీకేస్తారు. ఆ వెంట్రుకలన్నింటినీ బయట పడేయకుండా తన నోట్లోనే వేసి అది బయటకు రాకుండా గట్టిగా నోరు మూసేస్తారు. అంటే ఆ వెంట్రుకలన్నీ అతను మింగేలా చేస్తారు. 8వ రోజు తన శరీరం మొత్తం చిన్న చిన్న కత్తిగాట్లు పెట్టి దానిలో గుండు సూదులు గుచ్చుతారు. ఈ బాధలన్నీ అతను భరిస్తూనే ఉంటాడు. కాని ఎందుకోగాని ప్రాణం మాత్రం పోదు. ఆ కత్తిగాట్లు గుండు సూదులు గుచ్చిన ప్లేస్లో కారం పసుపు వేస్తారు. 9వ రోజు. 10వ రోజు కళ్ళు 2 పీకేస్తారు. ఇక 11వ రోజు చివరి రోజు, అదే చివరి శిక్ష. తన శరీరమంతా బెల్లం మరియు పంచదార పాకం పోసి చీమలు తినేసేలా చేసి అతని శరీరం మీద కిరోసిన్ పోస్తారు. అది కూడా కొంత భాగం మాత్రమే కాలి మిగతా భాగం కాలకుండా, అలాగే తన ప్రాణం పోకుండా ఉండడానికి కొంత భాగం మాత్రమే, అంటే కింది భాగం మాత్రమే కిరోసిన్ పోసి నిప్పంటిస్తారు. అలా ఆ రోజంతా తనకి నరకం చూపించి
చివరికి తల నరికి ఇప్పటి వరకు ఎలాగైతే తన శరీరం నుండి ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకుండా చూస్తారో ఇప్పుడు కూడా అలాగే చేసి తన చావుకి కారణమయ్యారు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. ఇంతటి నరకాన్ని తట్టుకోలేని భైరవుడు అంటే చెయ్యని నేరం తనపై మోపి అందరూ కలిసి తనని ఇంతగా నరకం చూపించి చంపినందుకు భైరవుడు ఆత్మగా మారి ఆ ఊళ్ళో తన చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని చంపుతూ వస్తూ ఉంటాడు ఆ రోజు నుండి. కొన్నిసార్లు ఈ రోజు మీలో ఒకరు నా ఆకలికి బలవుతారు అని చెప్పి మరీ బలి తీసుకుంటున్నాడు. ఇది గతం. ఇక ఇప్పటి విషయానికొస్తే అది విని చుట్టూ ఉన్న వాళ్లలో కొంతమంది, అవును, రమ్య చెప్పింది 100% నిజం. ఆ రోజు మీ స్వార్థం కోసం మీ పని అయిపోయింది అని నిజం తెలుసుకోకుండా ఆవేశంలో ఆ భైరవుణ్ణి శిక్షించారు. ఇప్పుడు ఆ భైరవుడు మీ మీద ఉన్న ఆ పగను మొత్తం ఊరి మీద తీర్చుకుంటున్నాడు. మీ వల్లే ఇన్ని ప్రాణాలు పోయాయి. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో తెలీదు. మీరు చేసిన తప్పు మీరే సరిచేయండి. ఈ చావులు ఆగేలా చేయండి అని ఊరు మొత్తం ఒకేసారి అనడంతో ఆ ఊరి పెద్ద మనుషులు తమ తల పట్టుకుని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక మనిషి, నాకు ఒక గుడిలో పూజారిగారు తెలుసు. ఆయన మనకి ఏవైనా సహాయం చేయగలరేమో ఒకసారి అడిగి చూద్దాం. ఆ పూజారిగారు ఇక్కడికి దగ్గరలో కొండమీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ పూజారిగారిని మనకి సహాయం చేయమని అడిగి చూద్దాం అని అంటూ ఉంటే వారికి ఏంటిరా, నన్ను వదిలించుకోవాలి అని పూజారి గారిని పిలవాలి అనుకుంటున్నారా? పిలవండిరా, పిలవండి అని భైరవుడి గొంతు భీకరంగా వినపడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. పూజారి సహాయంతో భైరవుణ్ణి పట్టుకుంటారా లేదా, భైరవుణ్ణి బంధిస్తారా లేదా, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఈ భైరవుడి కథ నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. మీకు ఏ కొద్ది కన్ఫ్యూజన్ అనిపించినా ఇవాళ మీరు వింటుంది 7th పార్ట్ కాబట్టి మిగిలిన 6 పార్ట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. తప్పకుండా అది వింటే మీకు ఈ స్టోరీ మొత్తం కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ఈ భైరవుడి కథ మనం కొన్ని నెలల క్రింద నేను చెప్పడం జరిగింది, కానీ మధ్యలో ఆపేయడం వల్ల మీకు కొంచెం కొత్తగా వినేవాళ్ళకి కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ప్లేలిస్ట్లో మిగతా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ నుంచి వింటే ఈ స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది. అదన్నమాట సంగతి. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా నాకు యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. అండ్ మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.